నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. ఒక్క మిస్సింగ్ కేస్. రోజులు గడుస్తున్నాయి, ఏ ఫలితం లేదు. బాలిక కనిపించదు, మృతదేహం దొరకలేదు. నిందితులు కథలు చెప్తున్నారు, దర్యాప్తు దారి తప్పేలా చేస్తున్నారు. వెతుకులాట ముగియటం లేదు. ఎక్కడుంది బాలిక? ఆ ఊళ్ళో ఏం జరిగింది? ముచ్చుమర్రి గ్యాంగ్ రేప్ పై రియల్ స్టోరీ చూద్దాం. ఆ ఊళ్ళో ఓ బాలిక మాయమైంది. చంపిన వాళ్ళు పూటకో మాటతో తప్పుదారి పట్టించారు. కృష్ణానది కాలువలో పడేశామన్నారు, పాతి పెట్టామన్నారు. అసలు మృతదేహం మాత్రం దొరకలేదు. సంచలనంగా మారిన ముచ్చుమర్రి ఘటనలో అసలేం జరిగింది? లైంగిక దాడి, హత్యకు గురైన ఆ బాలిక దేహం ఎక్కడుంది? ఏం చేశారు? రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. రోజులు గడుస్తున్నా ఇంకా క్లారిటీ రాలేదు. కృష్ణా నీళ్లను జల్లడపడుతున్నా, అత్యాధునిక స్కానర్లతో వెతుకుతున్నా ఫలితం లేదు. అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. పోలీసులు సస్పెండ్ అవుతున్నారు. కానీ వెతుకులాట ఆగలేదు. ఓ బాలిక, వయసు 9 ఏళ్లు, 5th క్లాస్ చదువుతోంది. 3 మగపిల్లలు, 2 10వ తరగతి, 1 6వ తరగతి చదువుతున్నారు. సాధారణ లెక్కల ప్రకారం అయితే అందరూ చిన్నపిల్లలే. కానీ కాలం మారింది, నేరాల తీరు మారింది. స్మార్ట్ ఫోన్ కాలంలో పిల్లలు పెద్దలు తేడా లేదు. డిజిటల్ ప్రపంచం అందర్నీ నానా అనర్థాల వైపు ఈడ్చుకుపోతోంది. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామం ఇప్పుడు ఊరంతా కృష్ణానది వైపే చూస్తోంది. జూపాడు బంగ్లా, మిడుతూరు, బ్రాహ్మణ కొట్కూరు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. జూలై 7, 2024 ఆదివారం పాత ముచ్చుమర్రిలో పార్క్. ఓ పాప ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళింది. రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. పేరెంట్స్ కంగారు పడ్డారు. బాలిక స్నేహితురాలని వాకబు చేశారు. ఊరంతా గాలించారు. తెలిసిన ఇళ్లల్లో వెతికారు. కాని ఎక్కడా కనిపించలేదు. తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. పోలీసుల్ని ఆశ్రయిస్తే తమ బిడ్డ దొరుకుతుందని భావించారు. ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డను ఎలాగైనా వెతికి పెట్టాలని కోరారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళింది కాబట్టి అక్కడ్నుంచే సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. పార్క్ని పరిశీలిస్తున్న పోలీసులు షాక్ తిన్నారు. అక్కడ క్షుద్ర పూజ చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అంటే క్షుద్రపూజలు చేసి బాలికను బలిచ్చి ఉంటారా? ఎవరి పని చేసుంటారు అనే కోణంలో పోలీసులు ఆలోచించడం మొదలుపెట్టారు. ముచ్చుమర్రితో పాటు సమీప గ్రామాలను జాగిలంతో జల్లడపట్టడం మొదలుపెట్టారు. ముచ్చుమర్రి పార్క్ నుంచి ఎత్తిపోతల పథకం అప్రోచ్ కెనాల్ పరిసరాల్లో తిరిగి పంప్ హౌస్ వద్ద చెట్ల దగ్గరకొచ్చి జాగిలం ఆగిపోయింది. దీంతో అక్కడే ఏదో జరిగి ఉంటుందనే నిర్ధారణకొచ్చారు. 2 రోజులు గడిచాయి. నేరం ఎక్కడ జరిగిందో తెలిసింది. కానీ ఏం జరిగిందో తెలీదు. ఎవరు చేశారో తెలీదు. బాలిక ఎలా మాయమైందో క్లారిటీ రావడం లేదు. ఎవరి పని చేసుంటారో సమాధానం దొరకడం లేదు. అయితే అక్కడే ఆడుకుంటున్న ఓ చిన్నారి ఇచ్చిన సమాచారం దర్యాప్తుకి ఊతమిచ్చింది. అనుమానం 3 మైనర్ల వైపు మళ్ళింది. ఈ 3ని అదుపులోకి తీసుకుని విచారిస్తుంటే అసలు నిజం బయటపడింది. చంపేశారు, దారుణంగా చంపేశారు. చాక్లెట్ ఆశ చూపించి పార్క్ నుంచి తీసుకెళ్లి చంపేశారు. క్రూరంగా లైంగిక దాడి చేసి అంతం చేశారు. 3 చిన్నపిల్లలే. ఒకడికి నిండా 16 ఏళ్లు కూడా లేవు. 10వ తరగతి 6వ తరగతి చదివే పిల్లలు. ఇళ్లల్లో ఇంకా చిన్నపిల్లలుగానే చూసే వయస్సు. కానీ ఆ 3 పసితనం కోల్పోయి చాలా కాలమైంది. కారణాలేవైనా, ప్రభావాలేవైనా ఓ బాలికను అంతం చేశారు. లైంగిక దాడికి పాల్పడి బాలిక ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. బాలిక చనిపోయిందని తేలింది. మిస్సింగ్ కేస్ కాస్త పోక్సో యాక్ట్, గ్యాంగ్ రేప్, మర్డర్ సెక్షన్లకు మారింది. కానీ బాలిక దేహం ఎక్కడా? పాతిపెట్టారా? దహనం చేశారా? కృష్ణానది కాలువలో విసిరేశారా? అసలేం చేశారు? ఇవన్నీ ఇంకా ప్రశ్నలుగానే ఉన్నాయి. అసలు ఈ పని ఆ 3 చేశారా, లేక ఇందులో మరికొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారా? పోలీసులకు కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. వీటికి సమాధానం వెతికే పని మొదలుపెట్టారు. ఈ ప్రశ్నలకు సమాధానం అంత తేలిగ్గా దొరకదని పోలీసులు అప్పుడు ఊహించలేదు. చెట్టు, పుట్ట, కాలువ, నది, ఎక్కడ వెతికినా ఎలాంటి ఆనవాళ్లు ఏది దొరకటం లేదు. పూటకో కథ చెప్తున్న మైనస్ దర్యాప్తుని తప్పుదారి పట్టించారు. ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బాలిక కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. పోలీసులు సస్పెండ్ అయ్యారు. కానీ బాలిక ఆచూకీ లేదు. ఏమైంది? చంపి ఉంటే ఆమె మృతదేహం ఎక్కడుంది? ముచ్చుమర్రిలో బాలిక మాయమై 10 రోజులు దాటుతున్నా ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ లేదు. కానీ ఈ కేసులో ఒక్కొక్కటిగా కొత్త వెర్షన్లు వినిపిస్తున్నాయి. వీటిలో కొన్ని ఆ తర్వాత తప్పని తేలుతున్నాయి. దీంతో కేసు మరింత జటిలంగా మారుతోంది. ఇటు ముచ్చుమర్రిలో నిరసనలు పెరిగాయి. న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాధారణంగా నేరం చేసిన వాళ్లు పెద్దవాళ్లైతే నిజాన్ని రాబట్టడం కష్టంగా ఉండొచ్చు.
ఏవైనా సాలిడ్ ఎవిడెన్స్ ఉంటే ఓకే. అలా లేని సందర్భాల్లో కేసుని దారి తప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మైనర్లు నేరం చేసిన సందర్భాల్లో విచారణ పెద్దగా కష్టంగా ఉండదనే చెప్పాలి. కానీ ఇక్కడ సీన్ అలా లేదు. 3 మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. పార్క్లో ఆడుకుంటున్న బాలికని ఎత్తుకెళ్లి కాలువ దగ్గర లైంగిక దాడి చేశామని చెప్పారు. అక్కడితో ఆగలేదు. బాలికను అలాగే వదిలితే ఎవరికైనా చెప్తే ఎలా? అందుకే గొంతు నులిమి చంపేశామని, ఆ తర్వాత అప్రోచ్ కెనాల్లో పడేశామని చెప్పారు. మైనర్లు ఇచ్చిన సమాచారంతో వెతుకులాట అప్రోచ్ కెనాల్ వైపు మళ్లింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. 7వ తారీఖున బాలిక కనిపించకుండా పోతే జూలై 9 రాత్రి వెతుకులాట మొదలైంది. అప్రోచ్ కాలువ వద్దకు తీసుకువెళ్లి మృతదేహాన్ని ఎక్కడ పడేశారో చూపించమన్నారు. 2 బాలురు కాలువపై వేర్వేరు ప్రదేశాలు చూపించారు. జూలై 10 ఉదయం నుంచి కాలువలో గాలింపు ఉధృతం చేశారు. కాలువలో అణువణువు గాలించారు. కానీ ఫలితం లేదు. రాత్రి సమయంలో జనరేటర్లు ఏర్పాటు చేసి మరీ వెతికారు. పాప ఆచూకీ దొరకలేదు. తర్వాతి రోజు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. అత్యాధునిక కెమెరాలను నీటిలోకి పంపి గాలించారు. ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. అటు చూస్తే బాలిక కుటుంబంతో సహా ముచ్చుమర్రి గ్రామస్తులంతా ఆందోళనలకు దిగుతున్నారు. ఇటు చూస్తే ఎంత వెతికినా ఏం దొరకడం లేదు. దీంతో పోలీసులు మరోసారి మైనర్లను విచారించారు. ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చారు మైనర్లు. బాలికను చంపాము కానీ కృష్ణా కాలువలో పడేయలేదన్నారు. పూడ్చిపెట్టామంటూ కొన్ని లొకేషన్లు చూపించారు. ఎక్కడ పూడ్చారో చూపెట్టమంటూ ముసుగులు తొడిగి వాళ్లు చెప్పిన చోటికల్లా తీసుకెళ్లారు. ముచ్చుమర్రి, పగిడ్యాల, కొణిదెల ప్లేసులు మారుతున్నాయి. చెట్టు పుట్టా గాలిస్తున్నారు. శ్మశానాల్లో వెతికారు. జేసీబీతో చెట్లను తొలగించి మరీ వెతికారు. కానీ ఎక్కడా డెడ్ బాడీ దొరకలేదు. కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇక్కడే అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. వీళ్లు చెప్పేది ఏది నిజమో ఏది అబద్ధమో తేలని పరిస్థితి ఏర్పడింది. నిందితులు పోలీసులను తప్పుదారి పట్టిస్తున్నారని మాత్రం అర్థమైంది. మొదట నదిలో పడేశామన్నారు. ఆ తర్వాత పూడ్చిపెట్టామన్నారు. అంతకుముందు క్షుద్ర పూజలుగా నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఈ 3 కరెక్ట్ కాదని తేలింది. అలాగైతే బాలికని ఏం చేశారు? నిజంగానే చంపారా? లేక అసలు స్టోరీ వేరే ఉందా? ఇందులో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? ప్రశ్నలు పెరుగుతున్నాయి. సమాధానాలే దొరకడం లేదు. రోజులు గడుస్తున్నా తమ బిడ్డ ఆచూకీ దొరక్క ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. చంపామని మైనర్లు చెప్తున్నా ఆ తల్లి మాత్రం తన కూతురు తిరిగి వస్తుందని ఇంకా నమ్ముతోంది. ఎక్కడ వెతికినా డెడ్ బాడీ దొరకలేదు కాబట్టి బతికే ఉందనే ఆశతో చూస్తోంది. ఆపైతే ఆ కాలువలో లేదని చెప్తున్నారు కానీ ఇంకా ఆడ ఈడ ఉందని చెప్తున్నారు. ఆ పిల్లవాళ్ళని కూడా నేను తీసుకొచ్చినారంట సార్. ఆడనో బూడ్చినాం, ఈడ వేసినాం, ఆడేసినాం అంటున్నారు కదా సార్. ఆ పిల్లవాళ్ళని కొంచెం వాళ్ళ తల్లిదండ్రులని కొంచెం ఫోర్స్ చేసి చెప్పించుకుంటే బాగుంటుంది అనుకున్నాను సార్. చెప్తారేమో అని ఆశ సార్. రోజు ఆశ పడుతున్నాం కానీ ఇంతవరకైతే మాకు ఏం సమాచారం లేదు. పాప ఆచూకు లేదు. ఇంతవరకైతే వస్తున్నారు పోతున్నారు అందరూ. దొరుకుతుందమ్మా పాప దొరుకుతుందని చెప్తున్నారు కానీ ఇంతవరకైతే ఒక్కరైతే ఆచూకు తెలపడం లేదు సార్ మాకైతే. అంటే ఆ రోజు చూసినట్టు ఎవరు చెప్పలేదు సార్ మాకైతే. పూటకో మాట చెప్పిన మైనర్లు దర్యాప్తు దారి తప్పించడానికి శతవిధాలా ప్రయత్నించారని అర్థమవుతోంది. మరి ముచ్చుమరిలో బాలికని ఏం చేశారు? పోలీసుల వెర్షన్ ఏంటి? ఇన్సిడెంట్ మన 7th జూలైకి జరిగింది. దీంట్లో ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో బయట ఆడడానికి వెళ్ళింది. ఆడడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రావట్లేదు కాబట్టి నాకు కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు కంప్లైంట్ పైన ఒక కేసు నమోదు చేసి మన వాళ్ళు దర్యాప్తు స్టార్ట్ చేశారు. అందులో ముఖ్యంగా పార్క్కి వెళ్ళినప్పుడు 3 జువెనైల్ మైనర్స్ ఉంటారు. వాళ్ళ అమ్మాయికి కొద్దిగా పక్కన తీసుకువెళ్ళి బలవంతంగా సెక్షువల్ అసాల్ట్ చేసి తర్వాత ఆ భయంతో బయట చెప్తుంది అమ్మాయి, ఆయనతో ఒంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత బాడీ కూడా కేసీ కెనాల్ దగ్గర పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. రంగంలోకి స్థానిక రాజకీయ నాయకులు దిగారు. కేసులో మైనర్ల తల్లిదండ్రుల పాత్ర ఉందనే టాక్ మొదలైంది. వెతుకులాట ఎంతకు తెగకపోవడంతో దర్యాప్తులో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ నందికొట్కూరు రూరల్ సీఐ, ముచ్చుమర్రి ఎస్ఐలను సస్పెండ్ చేశారు. జూలై 7న మిస్సింగ్ కేసు నమోదైతే 10 రోజులు దాటుతున్నా ఏం జరిగిందో క్లారిటీ రాలేదు. మైనర్ల వెర్షన్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఫైనల్ గా ఈ స్టోరీలో మరో ట్విస్ట్. చంపింది మైనర్లే, కానీ బాలిక మృతదేహాన్ని మాయం చేసింది మాత్రం మరో 2. పిల్లల్ని సరైన దారిలో పెట్టడం మానేసిన తల్లిదండ్రులు వాళ్ళ తప్పుల్ని కాపాడే పనిలో పడ్డారు. ఈ దుర్మార్గంలో 2 పెద్దవాళ్ల పాత్రేంటి? అన్ని అనర్థాలకు కారణం స్మార్ట్ ఫోన్లోనే ఉందా? అదే వాళ్ళ మెదళ్లను కలుషితం చేసిందా? ముచ్చుమర్రి ఘటనని మన సమాజానికి ఓ హెచ్చరికలా చూడాలా? 3 మైనర్ పిల్లలు, 2 10వ తరగతి, 1 6వ తరగతి చదువుతున్నారు. స్కూల్ ఆటపాటల్లో గడపాల్సిన పిల్లలు. కానీ
చిన్నపిల్లల మెదళ్లలో పనికి మాలిన చెత్త చేరుతోంది. డిజిటల్ యుగంలో స్కూల్ పిల్లలు వాడినంతగా గ్యాడ్జెట్స్ మరెవరూ వాడడం లేదు. పేరెంట్స్కి కూడా మొబైల్, ట్యాబ్ ఎలా ఆపరేట్ చేయాలో, ఏ ఆప్షన్ ఎక్కడుందో వాళ్లే చెప్తున్నారు. తమ పిల్లల తెలివిని చూసి తల్లిదండ్రులు కూడా మురిసిపోతుంటారు. దేశంలో కోట్లాది కుటుంబాల్లో కనిపించే దృశ్యాలే ఇవి. కానీ ఇక్కడ ముచ్చుమర్రి మైనర్ పిల్లలు ఇంకో అడుగు ముందుకేశారు. స్మార్ట్ ఫోన్ వాడకం, గేమ్లు, సమాచారం దగ్గరే ఆగలేదు. పోర్న్ వీడియోలు చూడటం మొదలుపెట్టారు. వయసుకు మించిన ఆలోచనలు, అంతకు మించిన ఉత్సుకత ముగ్గురిని క్రూరంగా మార్చాయి. గ్యాంగ్ రేప్, హత్య వైపు నడిపించాయి. కారణమేం లేదు, అందులో సెల్ ఫోన్ చూడటం అనేది తటస్థించింది ఒకళ్ళు, అది అలా ఇద్దరికి సంక్రమించింది. సో పేరెంటల్ కేర్ అనేది లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కొంత గ్యాప్ అనేది ఉంది. ఎట్లా అంటే తల్లిదండ్రులు వేరువేరు వాళ్ళకి డైలీ లేబర్ ఎంగేజ్ అయ్యి ఉంటారు, వీళ్ళు ఖాళీ ఉన్నప్పుడు దాని మీద ఫోకస్ చేయటం, అట్లా అది చూసిన తర్వాత దానికి టెంప్ట్ అయ్యి వీళ్ళు ఇలా చేయాలన్న ఇదిలో వెళ్ళడం. ఆ మాటకొస్తే వీళ్ళని, ఇంకా చిన్నపిల్లలని ఇంకా ఎలా అంటారు? చేసింది అత్యంత దారుణ నేరం. అలాంటప్పుడు మైనర్లని సాఫ్ట్ కార్నర్ చూపించాల్సిన అవసరం లేదనే వాళ్లు కనిపిస్తున్నారు. అయితే పూటకో కథ చెప్పిన మైనర్లు మరో ట్విస్ట్ ఇచ్చారు. వాళ్లే కాదు, ఈ కేసులో మరో ఇద్దరి పాత్ర కూడా ఉందని చెప్పారు. పార్క్లో ఆడుకుంటున్న పాపపై లైంగిక దాడి చేసిన ముగ్గురు గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని ముళ్ల పొదల్లో దాచి ఇళ్లకు వెళ్లిపోయారు. నేరమైతే చేశారు, కానీ లోపల పట్టుబడతామనే ఆందోళన ఉంది. నిందితుల్లో ఒకడు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేశాడు. దీంతో వాళ్లు కూడా రంగంలోకి దిగారు. ఓ మర్డర్ ఎలా చేయాలి, శవాన్ని ఎలా మాయం చేయాలి, దొరకకుండా ఎలా తప్పించుకోవాలి, వీటిని ఇప్పుడు ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఓటీటీల్లో కుప్పలు తెప్పలుగా అనేక క్రైమ్ థ్రిల్లర్లు కనిపిస్తాయి. వాటిని సింపుల్గా ఫాలో అయితే చాలు. ఇక్కడ బుద్ధి చెప్పాల్సిన పెద్దవాళ్ల బుద్ధి గడ్డి తింది. తమ పిల్లల్ని కాపాడుకోవడమే టార్గెట్గా మారింది. మైనర్లు చంపి పొదల్లో ఉంచిన డెడ్ బాడీని ఒక బాలుడి తండ్రి, మరొకడి పెదనాన్న కలిసి బైక్ మీద వనుములపాడు మీదుగా కేసీ కెనాల్ వద్దకు తీసుకెళ్లారు. కానీ మామూలుగా పడేస్తే మృతదేహం తేలుతుంది, తేలిగ్గా దొరికిపోతామనే ఆలోచన వచ్చింది. దాంతో డెడ్ బాడీకి బండరాయి కట్టి పుట్టి మీద వెళ్లి శ్రీశైలం బ్యాక్ వాటర్లో పడేశారు. ఇదే ఫైనల్ వెర్షన్ అని పోలీసులు నమ్ముతున్నారు. మైనర్స్కి ప్రొటెక్ట్ చేయడానికి బాడీ అక్కడి నుంచి తీసుకువెళ్ళి కృష్ణా రివర్లో పొట్టిలో ఆ రాయితో కట్టేసి కింద పెట్టారు రివర్ మీద. అది కూడా చాలా లోతుగా ఉంది. సో ఆ సంఘటన జరిగింది. మన ఈరోజు ఈ కేసు, నిన్న ఈ కేసుకి ఆల్టర్ చేసి గర్ల్ మిస్సింగ్తో ఒక గ్యాంగ్ రేప్ సెక్షన్, ఒక మర్డర్ సెక్షన్, కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ సెక్షన్, బిఎన్ఎస్ కొత్త చెక్ ప్రకారం పెట్టి, అండ్ పాక్సో సెక్షన్ 5 and 6 పెట్టి ఈరోజు కోర్ట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. పోలీసులు రిజర్వాయర్లో వెతుకులాట మొదలుపెట్టారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ కెమెరాలు, అండర్ వాటర్ స్కానర్లు ఉపయోగిస్తున్నారు. కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఎక్కడ పడేశారో నిందితులు స్పష్టంగా చెప్పలేదు. దీంతో వెతుకులాట అయోమయంగా మారింది. డాగ్ స్క్వాడ్, టెక్నికల్ టీం పనిచేస్తోందని, బాలిక మృతదేహం దొరికే వరకు గాలింపు ఆగదంటున్నారు. ఇటు ముగ్గురు మైనర్ల మీద A1, A2, A3 కేసులు, వీరికి సహకరించిన తండ్రి, పెదనాన్న మీద A4, A5గా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఆ తల్లి దుఃఖాన్ని తీర్చేదెవరు? ఆ కుటుంబం పడుతున్న బాధకు సమాధానం ఏది? ఇంతటి దారుణానికి పాల్పడిన వాళ్ళని వదలొద్దని, కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఉందే, బతికుందే, చచ్చిపోయిందే అని కూడా ఆచూకీ ఇంకా ఇంతవరకు కనపడలేదు సార్. అర్థం కావడం లేదు ఏం చేసినారు పాపను. కనీసం చంపి ఉంటే మా పాప మాకన్నా తీస్తే దానమన్నా చేసుకుందామని అనుకుంటే కూడా కనీసం బాడీ కూడా చూపించడం లేదు ఆ పిల్లలు. ఏం చేయాలో సార్ అర్థమవుతలేదు. నా మనవరాల్ని ఏ విధంగా చిత్రహింసలు పెట్టినారో మాకు తెలియదు, ఏమేమి చేస్తారో మాకు తెలియదు సార్. మా మనవరాల్ని ఎలా చంపింటే వాళ్ళ నలుగురిని అట్లనే చంపాలి సార్. అదే మా కోరిక, అంతకు మించి మా దగ్గర ఏమీ లేదు సార్. చెప్పనీకి కూడా మాతో ఏం కాకుండా మా మనవరాలే మాకు ఇంకా బయటికి రాలేదంటే మాకు ఎంత బాధ ఉంటుందో ఆలోచన చేయండి సార్. ఇంకా అంతకు మించి ఏమీ లేదు సార్. ఇంకౌంటర్ పెట్టి ఉరికిచ్చి నా కొడుకులను చంపాల మా ఎదురుగానే. మా పిల్ల ఎట్లా గోడాడుతుందో వాళ్ళ ఇంట్లో అట్టనే నాశనం కావాలి, అట్టనే గోడాడాల. మా పిల్లకి ఏమైతే తెలియదు, రెండు తెలియని పిల్ల, సన్న అమాయకురాలు కాబట్టి, ఇంత సారోళ్ళు ఇంత తిప్పలు పడుతున్నారు కాబట్టి అట్లనే నాశనం కావాలి. లంచ కొడుకులు ఎవడైతే ఏ విధంగా చేసినాడో వాడు అదే నాశనం కావాలి, అట్లనే ఉండాలి. శవం ఎప్పటికీ దొరక్కపోతే ఈ కేసు ఏమవుతుంది? కేసు నిలబడుతుందా? మైనర్లే కదా అని తక్కువ శిక్షలతో సరిపెడతారా? మృతదేహాన్ని మాయం చేసిన పిల్లల తల్లిదండ్రులకి ఏ శిక్ష వేస్తారు? ఇలాంటి సందేహాలు అందరిలో ఉన్నాయి.
అసలు మృతదేహమే లేకపోతే నేరాన్ని ఎలా ధృవీకరిస్తారు? మర్డర్ చేసిన తర్వాత బాడీ కనిపించకపోయినా కూడా మర్డర్ చేసిన విషయాలను కోర్టులో ఒకవేళ ప్రూవ్ చేసినట్లయితే దీనికి అందరూ కూడా శిక్షార్హులు. దీంట్లో పోస్కోలో పాల్గొన్నటువంటి నేరంలో పాల్గొన్నటువంటి మైనర్లు ఎవరుతున్నారు వాళ్ళకు వచ్చేసి మర్డర్ చేసినందుకు శిక్ష ఉంటుంది. అదేవిధంగా మర్డర్ చేసిన తర్వాత సాక్ష్యాలను తర్వాత బాడీని దాచిపెట్టి కృష్ణానదిలో వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు పారవేశారో వాళ్ళ పెద్దడానికి పోస్ట్ చేయించాడో వాళ్ళకు కూడా స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద వీళ్ళకందరూ కూడా కాన్స్పిరసీ కింద తీసుకున్నట్లే. తర్వాత వీళ్ళందరూ కూడా దీనికి శిక్షార్హులు అవుతారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరిగింది, రేపు మీ ఊర్లో జరగచ్చు. స్మార్ట్ ఫోన్లు చిన్నపిల్లలపై ఎలా ప్రభావం చూపుతుందో ముచ్చుమర్రి ఘటన చెబుతోంది. జస్ట్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయితే చాలు, ఫోన్ వీడియోలు, అడ్డమైన ఫోటోలు వద్దంటే వచ్చి పడుతుంటాయి. ఒక్కసారి వాటి వలలో పడితే అంతే సంగతులు. బాల్యం బుగ్గిపాలే. ఏ వయసుకు తెలియాల్సిన పరిజ్ఞానం ఆ వయసుకు పరిమితం కావాలి. కానీ ఎలాంటి నియంత్రణ లేని ఇంటర్నెట్ సమాజానికి ప్రమాదంగా మారింది. నిజానికి పోర్న్ వయసుతో సంబంధం లేకుండా అందరికీ ప్రమాదమే. మనిషిలో ఉండే లైంగికాసక్తి వెర్రితలలు వేసి నేరస్తులుగా మారడంలో పోర్నుదే కీలక పాత్ర. ముఖ్యంగా తెలిసి తెలియని వయసులో వీటి బారిన పడితే కోలుకోవడం కష్టం. ఇప్పుడు ముచ్చుమర్రి ఘటన మన సమాజానికి ఓ హెచ్చరిక లాంటిది.